నమస్తే అమ్మా. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టారు కదమ్మా మీ ఊర్లో, మీ సర్పంచ్ గారు పెట్టించారు కదా, దాని వల్ల ఎలా ఉందమ్మా, ఉపయోగం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఓకే అమ్మా, చాలా అది కట్టినంత మాకు నీళ్ళకి ఇబ్బంది లేదండి. ఓకే, చాలా బాగా వెళ్తున్నాయండి. ఇది అరకపోతే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఇది వరకు ఎలా ఉండేది ఇబ్బంది మీకు? బోధలోకి వెళ్తా ఉండి కదా కదండి, బొయ్యి పెట్టుకుని తోడుకుని బోధలో పసుకోవాల్సి వచ్చేది. ఓకే, అందు గురించి ఇప్పుడు ఇలా కట్టాక చాలా బాగుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టాక బాగుంది, చాలా బాగుందండి. ఓకే, ఎప్పుడైనా పైప్ లైన్ ఏమైనా రోడ్ల మధ్యలో ఆగిపోవడం ఇలాంటి ఇప్పుడు వరకు జరగలేదండి. మరి ఇప్పుడు దాకా జరగలేదండి. 9 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మొదలెట్టాను, ఇప్పుడు వరకు మాత్రం 10 ఏళ్ళు అవుతుంది. 15 కట్టే ఉండే ఇక్కడ. అవునండి, ఇప్పుడు వరకు మరి ఆగటం అంటే జరగలేదండి. ఎప్పుడు జరగలేదు? జరగలేదండి ఇప్పుడు వరకు. మేమే అనుకుంటాం ఒకసారి రాళ్ళు ఎత్తించి ఏమైనా ఉంటే తీసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది మా దృష్టిలో, కానీ ఇప్పుడు మట్టుగా ఆగటం గట్రా జరగలేదండి. ఓకే, నీరు మాత్రం డైరెక్ట్ గా బోధలోకి వెళ్ళిపోతాం. మొత్తం దోమలు ఏమన్నా ఉంటాయమ్మా? లేదండి, ఎప్పుడైనా ఎక్కువగా ఏదన్నా దోమలు ఉంటే అలా వస్తాయి కదా, వీటి వల్ల అతను రావండి. ఇది వరకు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేనప్పుడు బయట మురికిగా ఉన్నప్పుడు ఉండి ఆ దోమలు, అప్పటికి ఇప్పటికి తేడా మీకు ఏముంది? మాకు దోమలు తగ్గినాయి కదండి, దోమలు తగ్గినాయి, శుభ్రంగా నీట్ గా ఉంటుందండి. ఓకే, చాలా నీట్ గా ఉంటుంది, ఇవి కూడా కనపడుకోకుండా రుచి గట్రా అలా లేకోకుండా బాగుంటుందండి. ఓకే అమ్మా, ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఇక్కడ మీకు దీన్ని ఎలా చేస్తారు? మేము అక్కడ నీళ్లు వాడుకుంటామండి, వచ్చేయండి తుప్పు గట్ట ఉంటే అది ఎత్తుకండి దాంతో గరితో తీసేస్తాం. ఓకే, లోపలికి వెళ్ళకోకుండా ఒకవేళ కడిగినప్పుడు ఏదైనా మట్టి గట్ట అయినా ఆకులు వెళ్ళినా దాంతో తీసేసుకున్నాం. తీసుకుంటే అవి మరి బాగా వెళ్తాయి కదండి, మనకే ఫ్రెష్ వెళ్ళిపోతాయి. ఈ తుక్కుని వేస్ట్ ని దాంట్లోకి వెళ్ళనివరా? వెళ్ళలేమండి, ఓకే, ఎందుకంటే మనకే ఇబ్బంది అండి. అది ఇప్పుడు ఈ ఆకు ఉంది అనుకోండి, అందులో పడింది అనుకోండి, ఆ నీళ్లు నిలబడిపోయి పైకి వచ్చేస్తాయి. మా పక్కన నుయ్యి ఉంది, ఆ నీళ్ళు చిరాగ్గా పైకి వస్తే దోమలండి అయ్యేది మాకు ఇబ్బంది కదండి. అందు గురించి అలాగే వెళ్ళకుండా మేము అది కూడా అది పెట్టుకున్నాం అండి. దాంతో షాడ్ లోకి తీసేసుకుని శుభ్రం చేస్తారమ్మా. ఇప్పుడు ఇక్కడ మెష్ ఉంది, ఇంకెక్కడ అక్కడ అక్కడ కూడా ఉందా? ఒకసారి వెళ్ళరమ్మా, చూపించమ్మా. ఇంకెక్కడ ఉందమ్మా మీ ఇంట్లో మెష్ లో? పర్లేదు చెల్లమ్మా, పర్వాలేదు తల్లి. ఎంగుళ్ళు గట్ట పడి ఇక్కడ ఇక్కడ మెష్ ఉంది. ఓకే, మొత్తం ఇక్కడ ఇందులో పడ్డ అన్నం మెతుకులు అన్ని కూడా ఈ డొక్కులు వేసుకున్నారు, నీరు ఫ్రెష్ గా వెళ్ళిపోయేలాగా. ఓకే అమ్మా, దీని వల్ల మంచి జరుగుతుందా? ఇదిగో మహిళ ఒకసారి ఇక్కడ కూడానండి, అలా లోపల నుంచి సింక్ లో కూడా మేము సింక్ లోంచి వచ్చిన దానికి కూడా పెట్టారు అక్కడ మెష్, ఇక్కడో మెష్, అక్కడో మెష్. నీరు ఎక్కడైతే బయటకు వస్తే అక్కడ ప్రతి చోట మెష్ పెట్టుకున్నారో ఆ మెష్ శుభ్రం చేసుకుంటారు, అంతే మనం చేసే పని. ఓకే, బాగుందమ్మా, చాలా బాగుందండి. ఓకే అమ్మా, అసలు చాలా అండి, అసలు అంత ముందు నీళ్ళు వాడుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం అండి. అందరికంతేనండి, గోతులు పెట్టుకోవడం కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళకి సైడ్ కాలువకి తీసుకుంటారు గోతులో కండి. అలాగే వెళ్తే మాకు ఇక్కడికి సైడ్ కాలువకి చేయాలంటే పొడుగుని ఎవరికో మందిరం కంటే వాళ్ళకి ఆగిపోతాయి కదండి, ఇబ్బందులు కదండి. అందుకే ఎవరింటికాడ అలా ఇలా గొయ్యికి తవ్వుకోవటం, పైన ఇదేసి మూత పెట్టుకుని అది నిండాక బకెట్ లో తోడుకుని బోధలో పోసుకుంది వాళ్ళు. ఇది వరకండి, ఇలా కట్టేక మాత్రం చాలా బాగుందండి. ఓకే అమ్మా, చాలా బాగుంది. మాకు శ్రీనివాస్ గారు ఈ రోడ్డు ఒక డ్రైనేజీ బాగా కట్టి పెట్టారు. ఇప్పుడు ఇది సిమెంట్ రోడ్డు వేసి ముందే కట్టారా డ్రైనేజ్? ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసిన తర్వాత సిమెంట్ రోడ్ వేసారు? అవునండి, అంతేనమ్మా. ఓకే, అండర్ గ్రౌండ్ వేసిన తర్వాత సిమెంట్ రోడ్ వేసారు, కంకర రోడ్. ఓకే, ఇప్పుడు భూమిలో వేసిన పైప్ లైన్ మధ్యలో వేసారు కదా, ఈ అందరి ఇళ్లలోంచి పైప్ లైన్ ఇస్తున్నారు. అలా కాకుండా ఆ పక్క ఈ పక్క డ్రైనేజీలు కట్టి మధ్యలో సిమెంట్ రోడ్డు ఉంటే ఎలా ఉంటుందమ్మా? ఆ పక్క ఇదే బాగుంది కదండి. ఇటు అటు డ్రైనేజీలు కట్టారనుకోండి, పైన రాళ్ళు వేసేస్తారు, మరి ఎక్కడైనా రాళ్ళు పోయిన కాడ కట్టాలని మీకు అవి అందులో తుప్పు కట్ట వెళ్ళిపోతుందండి. అదేమో గింజుకుంటూ వస్తే అది దోమలు రావచ్చు, బిజ్జాల నుంచి అవి రావచ్చు, నీళ్ళు ఆగిపోవచ్చు, ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి. ఇదంతా ఎక్కడ కనపడదు కదండి. ఇదే బాగుందా? ఇదే బాగుందండి. అంటే ఓపెన్ డ్రైనేజ్ సిమెంట్ కాంక్రీట్ డ్రైనేజ్ కంటే ఇదే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బాగుందంటారు. మాకు అయితే ప్రస్తుతం ఇదే బాగుంది మరి మా ఇక్కడ మసిలీ కాడ. ఓకే.